త్వరగా దాన్ని ఫాలో చేయండి. మన కలర్స్ ని పెట్టడానికి ఇదే సరైన చోటు. ఇప్పుడే కదా ఇక్కడ పెట్టాను, అంతలోకి ఎక్కడ పోయినాయి? నన్నే వెదవని చేయాలనుకున్నావా నువ్వు? నేనెప్పుడు ఒకేలా ఉండను. మర్యాదగా నా కలర్స్ తిరిగిచ్చాయి. నిన్ను చూస్తుంటే నాకు నవ్వొస్తుంది. 1 2 3 నేను చోటుకి మారుతాను, చోటుకి తగ్గ రంగుకు మారుతాను. అందరినీ ఇలాగే మోసం చేస్తున్నాను. ఈ విషయం మీకు తెలీదా? వర్షం వస్తే తడవకుండా ఉండడానికి గొడుగు పట్టుకోండి. ఎలుక పండిన రాసుకునే గండి చీమైంది. నాకు సంతోషంగా ఉంది. మీకు కోపం వస్తే వెళ్ళిపోండి. ఇది చూడండి, మా ఇల్లు విజ్జు, బాడీ విజ్జు, ఆ తర్వాత శాండ్విచ్. ఇప్పుడు రంగులన్నీ పూర్తయిపోయాయి. అందువల్లే రంగిలా వచ్చాను. ఇలా చూడడానికి నేను లెక్కల్లో పులిని. నీ దగ్గర నుండి ఎన్ని రంగులు తీసుకుంటున్నానో వాటికి కావలసిన డబ్బులు ఇస్తాను. ఇక బయలుదేరుతాను. కలర్స్ ఇవ్వకుండా తప్పించుకుందాం అనుకున్నావా? ఏటీఎం నుంచి డబ్బులు తీసుకున్నప్పుడు అవి మాయమైపోతే ఎలా ఉంటుంది? అలాగే నాకు కూడా ఇప్పుడు ఉంది. ఇదిగో పుచ్చుకో. ఇంతకీ ఏంటది? దెబ్బే. ఇదెక్కడ మాయమైపోయింది? ఓ అదా సంగతి. నువ్వు ఎక్కడ దాక్కున్నావా? నేను వెళ్తున్నాను. జోర్దార్, ఒక ప్రశ్న అడగనా? అడుగు. ఎప్పటి నుంచి నువ్వు పెయింటింగ్ చేయడం మొదలు పెట్టావు? మేం వెళ్ళేది జోర్దార్ పెయింటింగ్ కోసం కాదు, మేడం పెయింటింగ్ కోసం కలర్స్ తీసుకెళ్తున్నాం. అర్థమైందా? ఓకే బన్నీ, నేను ఒక ప్రశ్న అడగనా? అడుగు. ఇదే ప్రశ్న నువ్వు సమాధానం చెప్పేశావు. మీలో ఎవరికైనా నన్ను ప్రశ్న అడగాలని ఉంటే నన్ను అడగండి, నేను వెంటనే సమాధానం చెప్పేస్తాను. నేను అడుగుతాను, సమాధానం చెప్పు. 985ని 3తో డివైడ్ చేస్తే అందులోంచి 92 మైనస్ చేస్తే ఎంత వస్తుంది? 5. తప్పుగా చెప్పావు. కరెక్టో కాదో నేను సమాధానం వెంటనే చెప్పేశాను కదా. నాకు ఒక్క విషయం అర్థం కావట్లేదు. వీడు నిజంగానే తెలియక మాట్లాడుతున్నాడా లేదా మమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి కావాలని మాట్లాడుతున్నాడా? అదిగో చూడండి, గదేష్ అంకులు పెయింటింగ్ షాప్ వచ్చింది. రే శంకర్, ఇంట్లో చాలా సమోసాలు ఉన్నాయనుకుంటాను, అందుకని ఇన్ని సాసులు వాళ్ళు కొనుక్కొని పెట్టుకున్నారు. ఏంటి కరెక్ట్ గా చెప్పానా? ఏ డాంకీ, ఇది సాస్ కాదు, రెడ్ కలర్ పెయింట్ బాక్స్. కుట్టుకోవాలి, నన్ను నేనే కొట్టుకోవాలి. బాగా కొట్టండి, నన్ను కొట్టండి. నమ్ముడిపోయాయా? షాపే ఖాళీ అయిపోయినట్టు ఇన్ని నమ్ముడిపోతే మీకు ఎందుకు కోపం వస్తుంది? ఎప్పుడు కూడా ఇన్ని నెగటివ్ ఆలోచనలు ఉండకూడదు. ఈ కొట్టునిలా మార్చింది కస్టమర్ కాదు, ఒక ఊసర వెళ్ళి అన్ని రంగుల్ని దొంగలించుకు వెళ్ళిపోయింది. ఏంటి? నేను దాన్ని వదిలిపెట్టను. ఈ రోజు నేను ఒక ప్రామిస్ చేశాను, ఆ ఊసరవల్లిని పట్టుకునేదాకా నన్ను నేను కొట్టుకుంటూనే ఉంటాను. నన్ను కొట్టుకోవాలి. అరే మిమ్మల్ని మీరే కొట్టుకోకండి. మేము మీకు సాయం చేస్తామండి. అంకుల్ చాలా దిగులుగా ఉన్నారు, ఆయనకి మనం సాయం చెయ్యాలి. రంగురంగులుగా ఉండే ఈ లోకంలో రంగులు మార్చుకునే దాన్ని మనం ఎలా కనిపెట్టడం చెప్పండి. అక్కడ చూసారా, గాలి గుర్తులు. ఖచ్చితంగా ఇవి దాని గుర్తులే అయ్యుంటాయి. వీటిని ఫాలో చేస్తూ వెళ్తే అది ఎక్కడుందో మనం తెలుసుకోవచ్చు. నువ్వు ఎగరగలవు కదా, మరెందుకు మా పైన ఎక్కావు? నువ్వు ఎగురుకుంటూ వెళ్ళి దాన్ని వెతుకు, వెళ్ళు.
మీతో పాటు ఉండడం వల్ల నేను అప్పుడప్పుడు మర్చిపోతున్నాను నేను ఎగరగలను అన్న విషయాన్ని. సారీ. ఇక్కడ ఇక్కడ మీలాంటి బుద్ధిహీనులు ఎక్కడా ఉండరు. నేను చోటికి మారుతానే, చోటికి తగ్గ రంగుకు మారుతానే. నేను అందరినీ ఇలాగే మోసం చేస్తున్నాను. ఇది కూడా మీకు తెలీదా? ఇలా చూడు, కలర్స్ దొంగిలించడం తప్పు. ఆహా, దొంగిలించడం తప్పని నాకు తెలుసు. నన్నే కొడతావా? నిన్ను వదలని చెప్తావు అంతే కదా, అది నాకు తెలుసు. త్వరగా దాన్ని ఫాలో చేయండి. అది ఖచ్చితంగా ఇక్కడే ఉండుంటుంది. అటు చూడండి, కోలలో ఉన్న అన్ని కలర్స్ తాగేశాయి. అన్నిటినీ తాగలేదు. అటు చూడండి, ఆ పిల్లాడు తినే ఐస్ క్రీమ్ లో ఎన్ని కలర్లు ఉన్నాయో. హనీ, త్వరగా రా. అన్ని వైపులా చూడండి, అది ఇక్కడే ఎక్కడ ఉండుంటుంది. అదిగో చూడండి, తను రెడ్ సిగ్నల్ లోపల దాక్కుంది. ఇది ఊసరు వెళ్ళినా లేకపోతే హనీ తెలివితేటలా? ఎక్కడ వెతికినా దొరకట్లేదు. దాన్ని మనం ఫాలో చేయడం కంటే ఏదో ఒకటి మాట్లాడి దాన్ని మాటల్లో పెట్టి పట్టుకుందాం. చాలా మంచి ఐడియా బన్నీ. నువ్వు తనతో మాట్లాడుతూ ఉండు, నేను వెనక నుంచి వెళ్ళి పట్టేసుకుంటాను. నువ్వు ఇక్కడే ఉన్నావా? నేను చోటికి మారుతాను, చోటికి తగ్గ రంగుకు మారుతాను. నేను అందరినీ ఇలాగే మోసం చేస్తున్నాను. మీకు ఇది కూడా తెలీదా? మీరు దీన్ని స్కూల్లో చదువుకోలేదా? నేను ఏ రోజైతే పట్టుకుంటానో ఆ రోజు నేను హోలీ ఆడుకుంటాను. హోయ్, ఈ ఊసరవెల్లి గురించి ఎవరికి తెలీదు. నాతోనే పోటీ పడుతున్నావా? మీరు నలుగురు, నేను ఒక్కదాన్ని. రండి, తలపడదాం. మీకు చేతనైతే నన్ను పట్టుకోండి. ఇలా చూడండి ఫ్రెండ్స్, ఆ ఊసరవెల్లికి మనం తగిన గుణపాఠం చెప్పి తీరాల్సిందే. ఐడియా. రండి ఫ్రెండ్స్, చేతులు కలపండి. నువ్వు కూడా కలర్ దొంగలించడానికి వచ్చావా? కానీ ఇదంతా మా ప్లాన్. నువ్వుగా వచ్చి ఇందులో ఇరుక్కుపోయావు. నేను ఇక్కడికి రప్పించడానికి ఇది మేం వేసిన ప్లాన్. ఓ, ఐడియా. ఇప్పుడు చూడు మా ఆట ఎలా ఉంటుందో.
ఇకపై కలర్స్ ఉపయోగించి దాన్ని అది దాచుకోలేదు. మేము 12 మంది కలిసి నిన్ను రౌండ్ అప్ చేసేసాం. 12 మందా? అవును, నాతో 3, బన్నీతో 3, పోపట్తో 3, ఇంకా జోర్డాతో 3. టోటల్ గా 12 కదా. జైలుకు వెళ్తావు కదా, అక్కడ లెక్క పెట్టుకొని మ్యాథ్స్ నేర్చుకో. దాన్ని పట్టుకొని కట్టేయండి. రంగుకి రంగు మారి చెట్టు నుంచి చెట్టుకు మారి ఇన్ని రోజులు స్వేచ్ఛగా ఉన్నానే. నేను తెలియకుండా చేసిన తప్పుకి నన్ను ఇలా బంధించారే. నేను పాడలేను, ఆడలేను, ఎగరలేను. దయచేసి నన్ను క్షమించి కట్లు విప్పండి. కావాలంటే మీ కాళ్ళ మీద పడతాను. దయచేసి నన్ను క్షమించండి. ఇక మీదట నేను ఇలా చేయను. నన్ను క్షమించండి. సరే ఓకే, నువ్వు తప్పు చేసావని ఇప్పటికైనా ఒప్పుకున్నావు. ఇకపై నీకు కలర్ కావాల్సి వస్తే డబ్బులిచ్చి మరీ కొనుక్కో. హాహా, నువ్వు చెప్పినట్టుగానే వింటాను. మీ అంకులు దొంగలించినందుకు డబ్బులు కూడా ఇచ్చేస్తాను. పోలీసుని పిలవకండి. ఇటు చూడండి ఇన్స్పెక్టర్ పాండా. వద్దు, 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 వద్దు. ఏడవకు, కామెడీ చేశాను. నవ్వితే టెన్షన్ తగ్గిపోతుంది.